తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా కూలీ. ఈ సినిమా నుంచి నేను ఒక పాట వచ్చింది, మోనికా అనేసి, మన పూజా హెగ్డే మీద తీశారు. సో ఈ పాట వచ్చాక మొదటి 24 గంటలు ఎంతమంది చూశారు అని చూస్తే మంచి వ్యూసే వచ్చాయి. 6.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 1 మిలియన్ అంటే 10 లక్షలు, 6.5 మిలియన్ అంటే 65 లక్షల మంది చూశారు మొదటి 24 గంటల్లో. ఇక చూసిన వాళ్ళలో 3 లక్షల మంది పాట నచ్చిందని లైక్ కూడా చేశారు. సో యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి ఎంతమంది చూశారు, ఎంతమందికి నచ్చిందని కాదు. నేను చేసే ఉద్దేశం ఏంటంటే, ఈ పాట నన్ను సర్ప్రైజ్ చేసింది. ఎందుకంటే ముందు టీజర్ వచ్చినప్పుడు ఈ పాట టీజరు ఓకే, పూజా హెగ్డే మనకు తెలుసు, ఇంతకుముందు మనకు రంగస్థలంలో కూడా ఐటమ్ సాంగ్ చేసింది జిగేల్ రాణి అని. ఇప్పుడు ఈ సినిమాలో మరి హీరోయిన్ ఐటమ్ సాంగ్ తెలియదు, కానీ పాట అయితే బాగుంది. రెడ్ డ్రెస్లో అంటే ఈ మధ్య పూజా హెగ్డేకి అన్నీ వరుస పెట్టి ఫ్లాప్లో ఉన్నాయి, హిట్ సినిమాలు లేవు. ఈ సినిమాలో ఖచ్చితంగా హీరోయిన్ అయినా అట్లీస్ట్ పాట ఉన్నా ఆమెకు క్రెడిట్ వస్తుంది. బట్ ఈ పాటలో మెయిన్ అట్రాక్షను మన మలయాళం నుంచి ఒక యాక్టర్ ఉన్నాడు, అతని పేరు తెలియదు నాకు, మర్చిపోయాను. అతను చాలా బాగా యాక్ట్ చేస్తాడు. మలయాళ సినిమాలు ఓటీటీలో చూసే వాళ్ళకి తెలుసు. అతను ఈ పాటలో డ్యాన్స్ చేశాడు. అసలు ఊహించలేదు అతను ఇంత బాగా డ్యాన్స్ చేస్తాడని. అంటే డ్యాన్స్ వేయడం కంటే కూడా అతను అలా చేయడం నాకు ఆశ్చర్యం వేసింది. అసలు అబ్బా, ప్రాణం పెట్టేశాడు అసలు. నేనైతే మామూలుగా ఇట్లా హీరోయిన్ ఉన్న పాటలో హీరోయినే చూస్తాం మనం, హీరోయిన్ కూడా చూడడం. అలాంటిది నేను ఈ పాటని ఫస్ట్ టైం చూసినప్పుడు పూజా హెగ్డేని చూస్తే సడన్గా అతని మీద దృష్టి మళ్ళీంది. మళ్ళీ రెండోసారి పెట్టుకొని తెలుగులో, తమిళ్లో, హిందీలో 3 భాషల్లో 3 సార్లు చూశాను. అతన్నే చూశాను నేను, అంత బాగా నచ్చాడు. సో అతని కోసం అని అంటే మనం ఎలాగో చూస్తాం ఈ సినిమా రజనీకాంత్ కోసం, అనిరుద్ధ్ మ్యూజిక్ ప్లస్ మన నాగార్జున ఉన్నాడు, అమీర్ ఖాన్ ఉన్నాడు, అలాగే పూజా హెగ్డే ఉంది. బట్ ఇతని కోసం చూడాలనిపిస్తుంది ఈ సినిమా నాకు. అసలు మలయాళం నుంచి అతని యాక్టర్ పేరు ఏదో ఉంది, గుర్తు రావట్లేదు ఆయనకి. సో మీరు కూడా చూడండి ఈ పాట మోనికా అనేసి. మోనికా బెలుచ్చికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, తెలిసిన వాళ్ళు, హాలీవుడ్ సినిమా చూసే వాళ్ళకి. మోనికా బెలుచ్చి అంటే ఒక రేంజ్ అసలు. ఆ టైటిల్ ఇచ్చారు మన పూజా హెగ్డేకి. సో పాట బాగుంది, మ్యూజిక్ అనిరుద్ధ్ మ్యూజిక్ అదిరిపోయింది. మెయిన్ డాన్స్ హైలైట్ ఈ మలయాళం యాక్టర్ది. బట్టతలు వేసుకొని పొట్టేసుకొని పొట్టిగా అసలు అబ్బా ఎందుకులే, గ్రేట్ అబ్బా. అతను మాత్రం హైలైట్. యాక్టింగ్ చింపేశాడు అనుకుంటే ఇప్పుడు డాన్స్ కూడా ఎరగదీశాడు. సో చూడండి ఈ పాట యూట్యూబ్లో ఉంది, చూసింటే ఓకే, చూడకపోతే ఒకసారి వెతికి చూడండి. మోనికా కూలీ సాంగ్ అని కొడితే వస్తుంది. నేను కూడా దీన్ని 3-4 సార్లు చూశాను, నాకు నచ్చింది. సో ఈ మొదటి 24 గంటల్లో 65 లక్షల మంది చూశారు, 3 లక్షల మంది లైక్ చేశారు. సో ఇతని కోసం చూడండి, పూజా హెగ్డే కోసం కాదు, అతను మలయాళం యాక్టర్ కోసం చూడండి. ఓకే, బాయ్.